ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ ఇష్యూ మరోసారి రోడ్డెక్కింది. ఏదైతే గతంలో కూడా మనం చూసాం, ఆయన పోటీలో ఉండగా తాను కూడా పోటీ చేస్తానంటూ భర్త పైన దువ్వాడ వాణి గారు చెప్పారు. అసలు అప్పుడు ఎందుకు చెప్పారు, ప్రస్తుతం ఈ రోజు నిన్న మొత్తం పిల్లలిద్దరూ కూడా వెళ్ళి మా డాడీ కావాలంటూ వాళ్ళు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ తాలూకా క్యాంపు కార్యాలయం వద్ద రాత్రి వరకు ఉండాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు దాపురించాయి, ఇన్నాళ్ళ జీవితంలో అసలు ఏం జరిగింది అనేది ప్రస్తుతం మనతో పాటు దువ్వాడ వాణి గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇన్ని సంవత్సరాల వైవాహిక జీవితంలో చాలా సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు డాక్టర్స్ గా ఉన్నటువంటి పరిస్థితి, మీ హస్బెండ్ ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇప్పుడు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి అసలు ఎందుకు దాపురించింది ఏంటి అసలు? సార్, మాకు పొలిటికల్గా సక్సెస్ అవ్వాలి. మా ఫాదర్ నుండి కూడా మేము సక్సెస్ రేట్ అనేది రాలేదు. అప్పుడు హరిశ్చంద్రపురంలో డాడీ 3 times చేశారు, పోయాము. నేను ఒకసారి పోటీ చేశాను, పోయాను. జెడ్పీటీసీగా చేశాను, గెలిచాము. ఎంపీపీగా మా ఫాదర్ చేశారు, గెలిచారు. తర్వాత శ్రీని గారు జెడ్పీటీసీగా చేశారు, గెలిచారు. మళ్ళీ నేను జెడ్పీటీసీగా చేశాను, గెలిచాను. కానీ ఒక ఎమ్మెల్యే అనేది మాకు ఇంటికి ఒక దీనిగా ఉండిపోయింది. సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఈ ఫీల్డ్లో మా ఫాదర్ అయితే చెప్పారు, ఎన్నో కష్టాలు ఉంటాయమ్మా, నేనైతే సక్సెస్ అవ్వలేదు, మీరు బిజినెస్ పరంగా సక్సెస్ అయ్యారు, దాన్ని నిలబెట్టుకోండి, రాజకీయాల్లోకి రాకండి అంటే, ఆ రోజు మా ఫాదర్ కాళ్ళు వేళ పెట్టి రిక్వెస్ట్ చేసి, నేను ఫైనాన్స్ అంతా పెట్టుకుంటాను, అన్ని నేనే చేస్తాను, మీ ఒక్క హెల్ప్ ఉంటే చాలు అని మా డాడీకి రిక్వెస్ట్ చేసి, మా మమ్మీకి రిక్వెస్ట్ చేసి, మహిళా రిజర్వేషన్ అవడం వల్ల నేను తెర మీదకి రావాల్సి వచ్చింది. తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళారు, నాకు టికెట్ కావాలంటే రాజశేఖర రెడ్డి గారు అయితే టికెట్ ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు శ్రీని గారు ఎవరు ఈ కాన్స్టిట్యున్సీకి తెలియదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు నీకు తర్వాత లిఫ్ట్ ఇస్తాను, నువ్వు 2004లో నీ మిస్సెస్కి సపోర్ట్ చేయని అన్నారు. సరే అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారికి లాస్ట్ మూమెంట్ వరకు ట్రై చేసిన, ఆయన ఇవ్వకపోయిన తర్వాత నాకు ఇంట్లో గొడవ పెట్టేవారు, నేను పోటీ చేస్తాను, నువ్వు అప్లికేషన్ వేయకు అని అన్నారు. ఆయన అప్లికేషన్ వేశారు, నాకు కాంగ్రెస్ పార్టీ నుండి 2004లో అప్లికేషన్ వేయనివ్వలేదు. నాకు అంత నాలెడ్జ్ లేదు, ఎందుకంటే చాలా చిన్న ఏజ్, 29 years. నాకు 26 yearsలో జెడ్పీటీసీగా చేశాను, 29 yearsలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. అంత ఫాదర్ మీద డిపెండ్ అయ్యే పాలిటిక్స్కి వచ్చేంతప్పుడు నాకు అంత అవగాహన కానీ నాలెడ్జ్ కానీ లేదు. ఎంపీటీసీ అంటే తెలీదు, జెడ్పీటీసీ అంటే తెలీదు. నేను ఫుల్ బయట ఎడ్యుకేషన్ చేసుకుని పొలిటికల్, మా ఫ్యామిలీ తప్ప పొలిటికల్ ఇంపాక్ట్ అనేది మాకు ఉండేది కాదు. మేము అవుట్ సైడ్ హాస్టల్ ఎడ్యుకేషన్ చేసి ఎప్పుడో సెలవులకు రావడం వెళ్ళడం ఇట్లా జరిగింది. అయితే అనుకోకుండా రాజకీయాల్లోకి డాడీ వద్దన్నప్పటికి కూడా నేను డాడీకి అన్నాను, మీరు వద్దంటే నేను మానేస్తాను, అంటే మనకు ఒక బ్రాండ్ ఉందమ్మా, ఒక ఇమేజ్ ఉందమ్మా, మనం ఒక జెడ్పీటీసీగా ఒక మండలంలో మనకు ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది, మనం ఓడిపోతే ప్రాబ్లం అవుతుంది. ఎటు ఎర్రనాయుడు గారు సెంట్రల్ మినిస్టర్, అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే, మరి రేవతిపతి అప్పుడు టీడీపీ నుండి ఎమ్మెల్యే, ఇవన్నీ మనకి ఇమేజ్ అవుతాయి మన మండలం అంటే, అది సరే విత్డ్రా అయిపోతాను అని అన్నాను. మళ్ళీ ఆలోచించి సరే అని నిల్చుని పెట్టారు. ఇప్పుడు ఈ రాజకీయ కారణాలు పక్కన పెడితే ఇప్పుడు ప్రెసెంట్ ఇష్యూ ఎందుకు జరుగుతూ ఉంది, కుటుంబంలో ఏం జరిగింది, అసలు మీరు రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటి? సార్, ఆయన రాజకీయాలంటే ఆయనకి ఏదో అయిపోవాలని ఒక కోరిక అయితే ఉంది. ఆ కోరికలో ఆయన నేను ఫైర్ బ్రాండ్ కింద అగ్రెసివ్గా మాట్లాడితే నేను హైలైట్ అవుతానని ఇష్టానుసారం మంచి చెడు లేకన్నా నాయకులతో కాంట్రవర్సీ అయిపోయి, ఎవరితో కూడా పబ్లిక్తో కాంట్రవర్సీలు అయిపోయి, క్యాడర్తో కాంట్రవర్సీలు అయిపోయి, బయటకు ఓన్లీ మీడియాకు ఫోకస్ అవ్వాలి, నేను మీడియాలో 2 పొగడ్తలు పొగిడియాలి, ఏడ్చేయాలి, మాట్లాడేయాలి అని ఇట్లాంటివే పెట్టుకొని ఇచ్చేయడం వల్ల, ఇష్టానుసారం వ్యవహరించడం వల్ల అందరితో ఆయన చెడ్డైపోయిన దాంట్లోన ఎందుకో ఈ ట్రిప్పు ఎలాగో ఒకలాగా ఈయనకి అటాక్ ఇచ్చి జగన్ ఎంతమంది చెప్తున్నా ఈయనకే టికెట్ ఇస్తున్నాడు అనేది ఎలాగైనా ఈయనకి ఇది చేయాలని ఒక లేడీ ద్వారా ట్రాప్ చేశారు. ఆ ట్రాప్ చేయడంలో ఈయన బలైపోయాడు. అంటే ప్రతిపక్షాలు ట్రాప్ చేసిన దీంట్లో మీ ఆయన ఇరుక్కున్నారనుకుంటున్నారా? ప్రతిపక్షాలే ట్రాప్ చేశారు, దీని వెనక ఎవరున్నారో నాకైతే తెలియదు సార్. హీస్ ట్రాప్, దానికి ఏమని గొప్పగా చెప్పుకుంటాడు, ఎలా ట్రాప్ అయ్యారో కూడా తెలియదు. ఆవిడ ఏంటంటే ఒక డబ్బులు మనిషి, ఆవిడకి ఇక్కడ చాలా మందితో అఫైర్స్ ఉన్నాయి, చిన్న పిల్లలకు కూడా స్పాయిల్ చేసేసి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టేసి వీడియోస్ తీసేసి ఆవిడ బ్లాక్మెయిల్ చేసిన రకము. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ట్రాప్ అయిపోయిన తర్వాత నా క్యాడర్
కంప్లైంట్ ఇచ్చేవారు. ఆయన ఆవిడతో ఇలా తిరుగుతున్నారు మేడం, మేము ఇన్సల్ట్ అవుతున్నాము, మేము బాధపడుతున్నాము, శ్రీని గారు ఆవిడతో ఉండడం అనేది రాంగ్ మెసేజ్ వచ్చేస్తుంది అనేసి చెప్తుండేవారు. నేను అది కూడా చెప్పాను, కానీ కొద్ది రోజులు నేను నమ్మలేదు. మెసేజ్లు చూసిన తర్వాత నమ్మి అప్పుడు ఏం మెసేజ్ చూసారు అసలు? ఆయనలో ఫస్ట్ ఏ మార్పు మీరు గమనించారు అసలు? మీతో బయటపడలేదు సార్ ఆయన ఎక్కడ. నిన్న 3 months 4 months నా ఇష్యూ ఆగస్టులో కావాలి ఇష్యూ జరిగింది, సెప్టెంబర్లో కావాలి జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కల్లా నాకు బయటపడింది ఇష్యూ. నేను వార్నింగ్ ఇస్తూనే ఉన్నాను, ఈసారైనా గెలకపోతే నా లైఫ్ అండ్ డెత్. అతనికి ఏమైపోయింది, ఓడిపోతే ఇంట్లో కూర్చుంటాడు, ఫైనాన్షియల్ సమస్యలన్నీ నా మీద చుట్టుముట్టేస్తాయి. ఎప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు వరకు మా 20 మీరే డబ్బు మనిషి, అధికారం కావాలని అధికారం కోసం అడ్డులు చేశారు. సో ఈ నేపథ్యంలోనే కుటుంబం బయటకు వచ్చిందని ఆయన అనుచరులు కానీ ఆయన కానీ చెబుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు మీరు ఆయన కాకుండా మా కుటుంబం మా ప్రొటెక్ట్ చేసుకోవాలని అంటున్నారు. అసలు ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ లేదు, ఆమె మామూలుగా కార్యకర్త అని చెప్తున్నారు. ఎంతవరకు? ఇప్పుడు వెళ్ళి చూడండి సార్, ఆ ఇంట్లో ఆవిడ ఉందో లేదో చూడండి. మీడియా కూడా వెళ్ళండి, వెళ్తే నేను చెప్పింది అబద్ధమో నిజమో అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే రాజకీయ దాహం అని చెప్తున్నారు. నా తండ్రి నుండి వచ్చిన రాజకీయ వారసత్వం, ఆయన నుండి వచ్చింది కాదు నాకు. పోనీ నేను రాజకీయ దాహం నేనే తలుచుకుంటే ఆయన రాజకీయాల్లోకి రారు, నేనే క్యాండిడేట్గా కంటిన్యూ అవుతాను. అవి కూడా నేను వదులుకున్నాను, ఎందుకంటే 2 ఆడపిల్లలు, నేను వాళ్ళకి చూడాలి, సక్సెస్ఫుల్ లైఫ్స్ ఇవ్వాలి. ఇద్దరము రాజకీయాల్లో రోడ్డు ఎక్కిపోతే కాదు. సో ఆయన ఏదో ఇంట్రెస్ట్తో చేస్తున్నాడు, చేయని అని నేను వదిలేను తప్ప నాకే రాజకీయ దాహము. ఫైనాన్స్ అనేది నేను ఎప్పుడు ఆయన ఇస్తే తీసుకోవడం, ఆయన ఇవ్వకపోతే నేను మా పేరెంట్స్ లేకపోతే మా సిస్టర్ ఈ రకం. ఇప్పుడు మాకు ఫైనాన్స్ టైట్. ఒరిజినల్ గా మాకు ఫైనాన్స్ 2001 నుండి 2009-10 వరకు ఏదో కొద్దిగా నెలకు 3 lakh 2 lakh 4 lakh మాకు వచ్చేది ఫైనాన్స్. ఆ ఫైనాన్స్ ను కూడా అంత రాజకీయాల కింద ఇష్టానుసారం తిరగడానికి కింద, ఎంజాయ్మెంట్ కింద ఇలా పెట్టేసి బట్టలు ఏవో ఇష్టానుసారం ఏంటది. ఆయన అదే ఫస్ట్ టైం నాకు తెలుసు డబ్బులు చూడడం ఏమో, నాకైతే తెలీదు. ఆ 2001లో అంతవరకు ఆయన ఫైనాన్షియల్ టైట్ కూడా. అప్పుడు వచ్చినప్పుడు ఇష్టానుసారం డబ్బులు చేసాడు. నాకు కూడా అవగాహన లేకపోవడం ఫైనాన్స్ మీద, నేను సేవ్ చేసుకోవాలనేది నాలెడ్జ్ అనేది నాకు లేకపోవడం, క్రైసిస్ లోకి మేము వెళ్ళి ఫైనాన్షియల్ క్రైసిస్ అయ్యారు. ఇన్నిసార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మీ ఫ్యామిలీ అంత అన్యోన్యంగా ఉండేది, అలాంటిది ఒక్కసారి ఆయన ట్రాప్ అవ్వడానికి కారణం ఏంటి? అసలు ఆవిడ కూడా మీరు బెదిరించారంటారు, మా ఇంట్లోకి రావద్దని చెప్పారంటారు. అసలు ఎంతవరకు ఆయన ఏమంటున్నారు? అసలు మీరు అడిగారు ఆయన్ని? సార్ మాకు తెలిసినప్పటికీ ఆయన మా మీద డామినేట్ చేసేసుకొని, హైజాక్ చేసేసుకొని అదేదో రాంగ్ గా సృష్టించేయాలని చూసుకుంటున్నాడు. కానీ మాకు సమాధానం చెప్పాలి. ఏదో సీఎం లెవెల్కి వెళ్ళిపోయి ఈ పర్సనల్ ఇష్యూస్ ని కూడా మీద వరకు తీసుకొని వెళ్ళిపోయి ఆయనకి ఆయన ఏదో ప్రతి ఇష్యూను కూడా ఆయన ఫోకస్ చేసుకోవాలని చూస్తాడు. అదేం ఇప్పుడు ఎవరైనా నాకు తెలిసినంత వరకు ఇల్లీగల్ అఫైర్ ఉంది అని అంటే ఉంది అని ఎవరు చెప్పరు కదా సార్. ఏమనుకుంటారు, అది ఒక సీక్రెసీ, ఒక పద్ధతి, ఒక సిస్టము పెట్టుకుంటారు. అది ఆయనకు లేదు. ఆయన అదొక పెద్ద గొప్ప కింద చెప్పుకుంటున్నారు. ఆయన ఉంది, నిన్న ఏదో సుమన్ టీవీలోనో ఏ టీవీలోనో నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని చెప్తున్నాడు. ఎవరు చెప్తాడు? ఉన్నే చెప్పరేమో నాకు తెలిసి. అలాగే ఆయన చెప్తున్నారు, అదొక క్రెడిబిలిటీ లాగో క్రెడిట్ లాగో చెప్పుకుంటున్నారు ఆయన. అవును నాకు ఉంది అని అంటున్నారు. అది మీకు ఎంత బాధిస్తూ ఉంది? నిన్న పిల్లలు కూడా అదే చెప్పారు. అసలు ఏంటి సార్? అదే కదా సార్, నా లైఫ్ అయిపోయింది, ఆయన లైఫ్ అయిపోయింది. కానీ పిల్లలు ప్రాబ్లం పడతారు కదా, వాళ్ళ మీద డ్యామేజ్ అవుద్ది కదా, వ్యక్తిగత డ్యామేజ్ అవుద్ది కదా. ఇంకొక పాప ఉంది కదా, మ్యారేజ్కి ఒక పాప ఉంది కదా. ఒక ఇల్లీగల్ లేడీ, ఒక క్యారెక్టర్లెస్ లేడీని తెచ్చి ఇంట్లో ఉంచుకుంటే మా పరిస్థితి ఏంటి? నేను అదే అంటున్నాను. ఆయన పలాసలో నెల్లి ఉండి అక్కడ ఉండి వాళ్ళ పేరెంట్స్ ముందు, వాళ్ళ బ్రదర్స్ ముందు ఇలాంటి ఇల్లీగల్ అఫైర్ పలాసలో ఆయన పుట్టి పెరిగిన ఏరియాలో ఆయన చేస్తే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయితే ఆయనకు అర్థం అవుతుంది. మా దగ్గర ఎందుకు? వెళ్ళిపోమనండి, పలాస ఎమ్మెల్సీ పదవి ఉంది కదా, వెళ్ళిపోయి అక్కడ పోటీ చేసుకోమనండి. మీరు వెళ్ళిపోమంటున్నారు, మీ పిల్లలేమో మా డాడీ కావాలంటున్నారు. ఈ రెండిట్లకి కోయిన్సైడ్ ఎలా అవుతుంది అసలు ఏంటి? సార్ నేనేమంటున్నానంటే ఈ ఇల్లీగల్ అఫైర్ ఉండడం బట్టే మా పిల్లలు రోడ్డు ఎక్కుతున్నారు. మా పిల్లలు కూడా ఆ ఇంట్లో 4 ఉంటే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు అంటున్నారు. ఆ పిల్లల వెర్షన్ పిల్లలకు ఉంది. మా డాడీకి వెళ్ళి కలుస్తాం, మాకు ఇలా ప్రాబ్లం అవుతుందని చెప్తామని రోడ్డు ఎక్కకన్నా గౌరవంగా మెసేజ్లు పెట్టినా ఆయన రెస్పాండ్ అవ్వడం లేదు. అట్లీస్ట్ ఈ రకంగానే ఆయన ఆలోచించి బయటికి మేము వస్తే అట్లీస్ట్ మాకు రోడ్డు మీద మాకు ఇంట్లోకి పిలుస్తారనే దాన్ని ఆయన చెల్లించడం లేదు. షేమ్ ఫీల్ అవ్వడం లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఏమి షేమ్ అనేది లేదు.
ఇప్పుడు మీరు గతంలో పోటీ చేస్తామని చెప్పారు, వద్దని చెప్పి మిమ్మల్ని ఎవరు వారించారా? అప్పుడు ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ ని పార్టీ పెద్దల దృష్టికి కానీ ఎవరికైనా తీసుకొని వెళ్ళాను సార్. 3 months వితిన్ 4 walls ఫైట్ ఇచ్చారు. వితిన్ 4 walls ఇలా జరుగుతుంది, నువ్వు ఇలా చేస్తే నేను సీఎం దృష్టికి తీసుకెళ్తాను. దిక్కున్నాడు గారు ఎవరితో చెప్పుకుంటే నాకేంటి అని చెప్పారు. సీఎం దృష్టిలో కూడా పెట్టాను. పెట్టిన తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత 7-8 months నేను కష్టపడి పనిచేశాను. పనిచేసిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడారో ఏం చెప్పారో నాకు తెలీదు. మళ్ళీ ఆ ఇన్ఛార్జ్ అనేది తీసి ఆయనకి ఇచ్చారు. మరి అది అప్పుడు ఏం జరిగిందో మరి నాకు అర్థం కావడం లేదు. నేను అప్పుడే అడిగాను పోటీ చేస్తాను, ఎందుకంటే నా లైఫ్ అండ్ డెత్. ఈసారి ఓడిపోతే నాకు లైఫ్ ఎలాగో ఆల్ ఆఫ్ ఏ వేవ్ వైసీపీ పోతుంది టీడీపీ వస్తుంది అని నేనేమో ఎప్పుడు అనుకోలే. వైసీపీయే వస్తుంది. ఈసారి జగనన్న మా కోసం ఎంత కష్టపడ్డారు, ఎలాగైనా మా ఫ్యామిలీ సక్సెస్ అవ్వాలని అన్ని రకాలుగా మేము అడ్జస్ట్ అయ్యి వచ్చాం. మీకు వారించారా అసలు వద్దండి మనం కలిసి ఉన్నాం అసలు అని చెప్పి మీరు వారించారు? ఇప్పుడు 1.5 year ఆయన బయటే ఉంటున్నారు, మీరే తలుపేశారని చెప్తున్నారు ఏంటి సార్? మా పిల్లలు అయితే ఆయనతో చెప్పారు సార్, ఇలా నువ్వు ఉండకు, ఇలా నీకు చేయకు అని మా పిల్లలు చెప్పడం జరిగింది. అక్కడ డీజీపీ సార్ దగ్గర సీఎం సార్ దగ్గర వెళ్ళి చెప్పేటప్పుడు నేను లేదు నాకు అవేం లేవు అనుకుని, మరి వాళ్ళతో ఏం చెప్పారు, నా దగ్గర అయితే అలాగ ఉండదు అన్నట్టు మాట ఇచ్చిన తర్వాత ఇంట్లో కొద్ది రోజులు ఉన్నారు. అంటే కొన్ని మాటలు పర్సనల్ మాటలు నేను చెప్పలేను సార్. ఆయన ఇలాంటి మనిషి అని కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆఫ్టర్ 29 years నేను చూసిన తర్వాత నా మైండ్ బ్లాక్ అయిపోయింది. చాలా దారుణంగా మాట్లాడేవారు. అంటే ఒక హస్బెండ్ అనే వ్యక్తి అలా మాట్లాడకూడదు. ఎట్లా అంటే జెంట్స్ ఎవరైనా రాంగ్ చేస్తారు, ఎవరైనా జెంట్స్ చేస్తారు. నా వైఫ్ గౌరవంగా ఉండాలి అనేది, నా పిల్లలు గౌరవంగా ఉండాలి. ఆయన నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అంటాడు. ఏమనాలి దానికి నాకు అర్థం కాలేదు. నేను అప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యాను ఇంట్లో. ఆవిడ అలాంటి క్యారెక్టర్లెస్ లేడీ కాబట్టి నా ఇంట్లో నా పిల్లలు ఏంటవుతారు, నేనేమో అంటే నేను ఇవన్నీ మర్చిపోతున్నాను. స్టెప్ బై స్టెప్ నాకు గుర్తు వస్తున్నాయి కాబట్టి నేను జడిసిపోయాను సార్. ఫ్యాక్ట్ అయితే నేను జడిసిపోయాను. ఈ కింద రూమ్లో ఆయన ఇక్కడ పడుకుండే, ఈ కింద రూమ్లో ఏంటవుతుంది అంటే ఆవిడ క్రిమినల్ లేడీ, ఒక రాంగ్ లేడీ అనేది నాకు తెలుసు. నా భవిష్యత్తు పోద్ది, నా పిల్లల భవిష్యత్తు పోద్ది, నేను సేవ్ చేసుకోవాలని చెప్పి జడిసాను. వాస్తవంగా నేను ఆయన ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకోవడానికి భయపడ్డాను. సెక్యూరిటీ లోపం నాకు ఎక్కువ అయిపోయింది. ఇబ్బంది ప్రాబ్లం ఫేస్ చేసి ఫైనల్ గా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనుకుంటున్నారు? అసలు పిల్లలు డాడీని కావాలనుకుంటున్నారు? అసలు మీరైతే ఏం చెప్పబోతున్నారు? అసలు వాళ్ళ ఇష్టం సార్, వాళ్ళు మేజర్స్, వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. మా ఫ్యామిలీ డ్యామేజ్, పిల్లల లైఫ్ డ్యామేజ్ అవడానికి నేను ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదు. ఏం పర్సనల్ మ్యాటర్స్ ఉంటే ఆయన బయటకు వెళ్ళి చూసుకోమనండి, ఎక్కడికి వెళ్తారో చూసుకోమని. ఇక్కడ కాకుండా ఆయన ఎటు వెళ్ళిపోయి చేసుకుంటారో చేసుకోమని. ఈ ఇంట్లో ఈ టెక్కల్లో ఉండి మాకు ఇబ్బంది పెట్టి మా గౌరవపరుస్తారు నన్ను నా పిల్లల్ని అంటే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏదైతే దువ్వాడ వాణి గారు చెప్తున్నారు, సుమారు 30 ఏళ్ల అనుబంధం ఉంది. ఏదైతే ఒక అక్రమ సంబంధం నేపథ్యంలో మొత్తం మేము సంపాదించినటువంటి మా తండ్రి నుంచి వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులన్నింటిని కూడా మంట కలిపేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే పిల్లలు తండ్రి కావాలనుకుంటున్నారు, తనకైతే అలా లేదు, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడైనా ఉంటే ఉండాలని చెప్తున్నాం. కానీ ఈ పేరుని ప్రతిష్టని దెబ్బతీయవద్దు, కుటుంబాన్ని మరింత రచ్చ చేయొద్దు, బయట లాగొద్దు అనే విషయాన్ని దువ్వాడ వాణి చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.